మీ ఎయిమ్ ఏంటండి? మీ గోల్ ఏంటి? My goal is IAS. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కజిన్ కలెక్టివ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక వ్యక్తిని అయితే మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. అది ఎవరంటే మన ప్రహర్షన్ పాల్, మిస్టర్ ప్రహర్షన్ పాల్ గారు. హాయ్ అండి. హాయ్. మీరు ఇంటర్వ్యూకి సిద్ధమేనా? సిద్ధం. ఏ క్వశ్చన్ వేసి చెప్పగలుగుతారా? ఓకే, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మీ బయోడేటా తెలపండి. నా పేరు ప్రహర్షన్ పాల్. myself ప్రహర్షన్ పాల్. My father name is రాజేష్. My mother name is నవనీత. నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక తాతయ్య ఉండు, పెద్ద డాడీ, పెద్ద మమ్మీ, నలుగురు సిస్టర్స్ ఉన్నారు. ఓకే, మీ ఊరు, మీ గ్రామం ఏంటండి? మా గ్రామం వచ్చేసి ఇంద్రాపాలెం గ్రామంలో మా ఫ్యామిలీ అంతా ఉంటుంది. ఓకే, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు? నేను ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాను. ఓకే, మీ ఎయిమ్ ఏంటండి? మీ గోల్ ఏంటి? మై గోల్ ఈస్ ఐఏఎస్. ఓ, ఐఏఎస్ఆ? ఐఏఎస్ అంటే చాలా కష్టపడాలిగా. చిన్నప్పటి నుండే మీరు కష్టపడుతున్నారా మరి? అంటే ఐఏఎస్ ఏంటంటే మనం ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం కష్టపడితే జాబ్ చేసేటప్పుడు ఏది చేయాలన్నా ఈజీగా అయిపోయింది. మరి మీరు పెద్ద అయ్యాక సివిల్స్ అవన్నీ ప్రిపేర్ కావాలి ఐఏఎస్ కోసం, దానికి అన్ని సిద్ధమేనా? ఓకే. ఇప్పటి నుంచే నేను సివిల్స్ అంటే మాకు ఫోకస్ సెక్షన్ ఉంటుంది మాకు, అందులో కూడా ఇప్పటి నుంచే జీ మెయిన్స్ బేసిక్స్ అనేది క్వశ్చన్స్ ఇస్తాను. అవన్నీ మీరు చదువుతున్నారు పర్ఫెక్టా మీరు అన్నిట్లో? ఓకే, మరి ఇప్పుడు మీ లక్ష్యం ఐఏఎస్ అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఐఏఎస్ కదా, పెద్దయినాక మీరు సోషల్ అవేర్నెస్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి? అంటే పిల్లలు సోషల్ మీడియాకి ఎక్కువ దూరం ఉంటే ఎడ్యుకేషన్కి మంచిగా అట్రాక్ట్ అవుతారు, మంచిగా చదువుతారు. ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో బ్యాడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లా స్ప్రెడ్ చేయకుండా గుడ్ అంటే మన నిజంని స్ప్రెడ్ చేయటం అందరూ తెలుసుకోవాలని నా కోరిక. ఓకే, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మీరు సోషల్ అవేర్నెస్ గురించి చెప్పారు. దానికి మరి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పిల్లలు వేటికి దూరం ఉండాలి, వేటికి దగ్గర అవ్వాలి మీ ప్రకారం? సోషల్ మీడియాకి పూర్తిగా దూరం అవ్వాలి. అంటే ఫోన్స్ వాటికి? ఓకే. ఎక్కువసేపు కూడా అసలు ఫోన్ని గేమ్స్ ఎక్కువ ఆడకూడదు. ఫోన్ దేనికి యూజ్ చేయాలంటే మామూలుగా హోంవర్క్స్ ఇస్తారు కదా టీచర్స్, మామూలుగా కొన్ని గూగుల్లో చూసి రాయనప్పుడు, యూట్యూబ్లో చూసి ప్రాజెక్ట్స్కి అట్లా యూజ్ చేయాలి. ఇంకా దేనికి అట్రాక్ట్ కావాలంటే ఎడ్యుకేషన్కి. ఎడ్యుకేషన్ ఈజ్ మనకి వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎంతైతే ఎడ్యుకేషన్లో ఉన్నామో స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ స్పోర్ట్స్లో ఎక్కువ చేయలేదనుకో, ఇప్పుడు మనం క్లాసెస్లో కూడా ఎక్కువ యాక్టివ్ ఉండలేము, ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉండలేము. అట్లా యాక్టివ్గా ఉండాలంటే మనం ఎప్పుడు డైలీ స్పోర్ట్స్, రన్నింగ్, ఇంకేమన్నా గేమ్స్ చేయాలి. అంటే ఇప్పుడు మరి మీరు ఫోన్కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వట్లేదు అనమాట. మరి ఇప్పుడు మీరు ఏదైనా గ్రౌండ్కి వెళ్తున్నారా? మరి మీరు క్లాస్లో యాక్టివ్ ఉండాలంటే గ్రౌండ్కి వెళ్తున్నారా? వెళ్తాను. ఏం నేర్చుకుంటున్నారు మీరు గ్రౌండ్లో? ఎక్కడైతే ఇప్పుడు బాక్సింగ్ నేర్చుకుంటున్నా. పరిపూర్ణాచారి సార్ నేర్పిస్తున్నారు, కోచ్. ఎక్కడ? ఖమ్మంలో సర్దార్ స్టేడియం. ఓకే. నాకు మంచి కోచ్ పరిపూర్ణాచారి సార్ నేర్పిస్తున్నారు. నేను పంజాబ్ నేషనల్కి వెళ్ళొచ్చా. నాకు 5 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 2 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, బాక్సింగ్ లో మీరు నేషనల్కి వెళ్ళొచ్చారు పంజాబ్లో? పంజాబ్ దగ్గరికి వెళ్ళొచ్చారు మీరు. ఓకే, మరి మీ ఏమో మొత్తానికి అయితే కలెక్టర్. మరి మీరు ఇప్పటి నుండే బాగా ప్రాక్టీస్ అంటే దాంట్లో కలెక్టర్ కోర్స్ ఉంటుందిగా, కోర్సు
దాంట్లో ఇప్పటి నుండే మీరు మంచిగా ఉండండి. మీరు కలెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. అంతే, మీరు స్టడీస్కి ఎక్కువ దగ్గర అవ్వండి, అలాగనే గ్రౌండ్లో కూడా మీరు ఎక్కువ దగ్గర అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఓకే, ఇది గాయస్ ఈరోజు వీడియో. మనం ఇంటర్వ్యూ అయితే సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ అడగంగానే వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్ గాయస్. ఇంటర్వ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.